తెలంగాణ వ్యాప్తంగా వచ్చే 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ రోజు కూడా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయని, దీనికి తోడు ఉపరితల చక్రవాక ఆవర్తనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ రాత్రి హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఏ అలర్ట్స్ జారీ చేశారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఉన్నట్టుండి కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురిసింది. సో దీనికి గల కారణాలు ఏంటి? నిన్న కనుక చూసుకున్నట్లయితే నగరంలో నిన్న ఒక ఉపరితల చక్రవాకం, అట్లాగే ఉన్నటువంటి స్థానికంగా ఏర్పడినటువంటి క్యుములోనింబస్ మేఘాల వల్ల చాలా చోట్ల సుమారు 7 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. సో సుమారు 30 చోట్ల మాత్రం భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి గణాంకాలు మనం చూడొచ్చు. సుమారు 7 చోట్ల కనుక చూసుకున్నట్లయితే ఇటు యాదాద్రి భువనగిరిలో 14 సెంటీమీటర్లు నిన్న రికార్డుగా స్థాయిలో ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది. అలాగే చూసుకున్నట్లయితే సూర్యాపేట్, ఇంకా మహబూబ్ నగర్, హైదరాబాద్ ఈ యొక్క జిల్లాల్లో కూడా మనకి వర్షపాతం అనేది 12 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది. సో ఇంకా మిగిలిన జిల్లాల్లో కూడా 7 సెంటీమీటర్ల నుంచి కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది. సో మొన్నటి వర్షం కూడా చూసాము. 2 రోజుల క్రితం కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత నిన్న చూసాము. సో పూర్తిగా కూడా ఇప్పుడు వర్షపాతం రెయిన్ఫాల్ ఎంతవరకు డెఫిసిట్ నుంచి బయటకు వచ్చింది సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆగస్టులో మన నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే మనం జూన్ జూలైలో ఏదైతే గణాంకాల్లో మనం ఈ వర్షపాత గణాంకాలు వెనుకబడ్డామో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 6% మనం వెనుకబడినప్పటికీ కూడా ఈ యొక్క ఆగస్టు నెలలో కురిసిన వర్షాన్ని బట్టి ఒక విధంగా అన్ని జిల్లాల్లో కూడా సమృద్ధైన వర్షం అనేది నమోదైందని చెప్పొచ్చు. మిగిలిన చూసుకున్నట్లయితే గణాంకాల ప్రకారం కూడా చూసుకున్నట్లయితే సగటున 6 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవ్వాలి. ఇప్పటి వరకు కూడా నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి 26.8 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సగటున కనుక చూసుకున్నట్లయితే 6.8 మిల్లీమీటర్ల వరకు కూడా ఇప్పటి వరకు ఆగస్టు నెలలో ఆగస్టు మొదటి వారం 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 8వ తారీఖు వరకు కూడా చూసుకున్నట్లయితే 6.8 మిల్లీమీటర్లకు గాను మనకి 27 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మనకి నమోదైంది. ఓవరాల్గా గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే మనం ఇంకా ఇప్పటి వరకు కూడా నమోదైన గణాంకాల ప్రకారం మనం ఒక 9% వర్షపాతం లోటుగానే మనం కనిపిస్తుంది. వచ్చే 3 రోజుల పాటు కూడా ఏ విధంగా సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది? జిహెచ్ఎంసీ ఏరియాలో ప్రధానంగా ఏ విధంగా ఉండే అవకాశం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వాతావరణ సూచికలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఇటు కర్ణాటక అంతర్గత కర్ణాటక నుంచి ఒక ఉపరితల చక్రవాకం, అట్లాగే కోస్టల్ తీరం నుంచి కూడా ఒక ఉపరితల చక్రవాకం అనేది రాష్ట్రంలో రానున్న 4-5 రోజులు కూడా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్ష తీవ్రతకు గాను ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఈరోజు భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. సో రానున్న 4 రోజులు కూడా అక్కడక్కడ ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఈ యొక్క భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. చూసాను కదా, పూర్తిగా దక్షిణ మధ్య తెలంగాణలో ఏవైతే మనం ఈ ప్రాంతాలు చూస్తున్నామో ఈ ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఇవాళ కూడా భారీ నుంచి అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా ఇక్కడ ఇవాళ 1 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. వచ్చే 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. 13వ తేదీ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. 13, 14, 15 తేదీల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో కూడా ఎక్కడెక్కడ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.